రిజర్వేషన్ కావాలని అనేక రకాల పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీరు గమనిస్తున్నారు. ఈ టైంలో బీసీజేఏసీ అంతా కలిసి మరి బంద్ నిర్వహిస్తున్నట్టు ఎంత దారుణం అంటే ఎవరైతే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలో ఆ బీజేపీ పార్టీ కూడా మేము కూడా బంద్ చేస్తామని ముందుకు రావడం అంటే కేవలం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, బీసీలను అవమానించడమే. నిజంగా బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీకు 8 మంది ఎంపీలను ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలను మోసం చేయకుండా మీరు అట్లా కాదంటే 8 మంది ఎంపీలు మీరు రాజీనామా చేయండి, అట్లయినా వెంటనే వస్తారు. ఆల్రెడీ అక్కడ మోడీ గారి సర్కార్ చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ గారి మీద ఆధారపడినది. ఈ టైంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఒక నిర్ణయం తీసుకొని 8 మంది రాజీనామా చేస్తే బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. త్యాగాలు లేకుండా తెలంగాణ రాలేదు, త్యాగాలు లేకుండా బీసీ బిల్లు కూడా రాదు. కాబట్టి బీజేపీ ఎంపీల త్యాగాలతోనే ఈ బీసీ బిల్లుకు మొదటి మెట్టు పడుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. తప్పకుండా కార్యాచరణ తీసుకుంటాం. బీజేపీ ఎంపీలు బయటకు వచ్చి బిల్లుకు మద్దతునియకపోతే ఫ్యూచర్లో వాళ్ళ ఇండ్ల ముందటికి పోతాం. ఖచ్చితంగా బీజేపీ ఎంపీల ఇండ్లను దిగ్బంధనం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసినాం బీసీ బిల్లు కోసం. ఈ ఉద్యమాల్ని కొనసాగిస్తాం ఇట్లానే అని బీసీ బిడ్డలందరికీ కూడా విశ్వాసాన్ని కల్పిస్తున్నాం. జై తెలంగాణ, జై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మద్దతుగా బిల్లు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి అన్ని పార్టీలు మరి అసెంబ్లీలో రిజర్వేషన్ కల్పించినప్పుడు కూడా మరి బీసీ బిల్లు ఆగడాన్ని కూడా గుర్తుంచుకోవాలి. బీసీ బిల్లు ఆగడంలో ప్రధాన పాత్ర ఎవరు ఉన్నాయి? రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? అవసరం కోసం, అవకాశం కోసం పప్పం కడుతున్నారు. జనాభా లెక్కల్లో పాల్గొన్న పార్టీలు కూడా ఇవాళ బీసీల పదం మాట్లాడుతున్నారు. బంద్లో మేము పాల్గొంటామని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు ఇస్తా అని చెప్పి కూడా అవకాశం బీజేపీ ఎంపీల దగ్గర నుండే త్యాగాలు మొదలు కావాలి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయడం కోసం తెలంగాణ జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇండ్లను కూడా మేము ముట్టడి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవ్వాల్సినటువంటి బీజేపీ బీసీలను మోసం చేస్తుంది. అది బీసీ బిడ్డలు గమనించాలని కూడా కోరుతున్నాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో అందరూ బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. మొట్టమొదటిసారి మీ కుమారుడు కూడా బీసీ బంద్లో పాల్గొన్నారు. ఏం చెప్తారు? ఏం లేదమ్మా, అందరం కూడా కార్యకర్తలమే బీసీల కోసం అందరం కూడా కొట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. రాజీనామా చేయాలి.